అయిపోయింది. ఇప్పుడు కొట్టారు, పగలగొట్టారు పోలీసులు అంటే అదేంటి వాళ్ళ లెక్కన నిరసన అంతే. అదే సందర్భంలో ఇప్పుడు ఎవరినైనా కొట్టచ్చు అనేటటువంటి ఒక కాన్సెప్ట్. పైగా మేము అధికారంలో ఉన్నాం, మా నాయకుడు డిప్యూటీ సీఎం అనేది చట్టబద్ధమైనటువంటి కాన్సెప్ట్ లో మీ నాయకుడు సీఎం కాబట్టి డిప్యూటీ సీఎం కాబట్టి ఇంకోళ్ళని కొట్టమనే అధికారం అయితే ఇవ్వలేదు కదా చట్టం. పోలీసులకి ఓ భయం ఉంది, ఇదివరకటికి మళ్ళీ లేదు వ్యవస్థ. ఇదివరకు వైసీపీ వాళ్ళు 20% డిస్టర్బ్ చేస్తే వీళ్ళు 80% డిస్టర్బ్ చేశారు. నిజాయితీ పరులని ఇప్పుడు ఒక 20% లెక్కేసుకోవాల్సి వస్తుంది. మిగతాదంతా ఆ పార్టీ లాయలిస్ట్ లో ఈ పార్టీ లాయలిస్ట్ లో తయారవుతుంది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం లాయలిస్ట్ అయిన అధికారులు అయి ఉంటారు పోలీసులు, వాళ్ళు అందుకని చెప్పేసి నువ్వు తెలుగుదేశం వాడివి కాబట్టి నువ్వు నన్ను ఆపడానికి లేదని చెప్తున్నట్ట, లేదా జగన్కి వ్యతిరేకంగా నేను చూసారు ఎంత పెద్ద చేశానో అందరు అటెన్షన్ డైవర్షన్ కోసం చేసి ఉండొచ్చు. బేసిక్ గా నామినేటెడ్ పదవులకి పేర్లు ఇస్తున్న రోజుల్లో గుర్తింపు కోసమైనా చేసి ఉండొచ్చు. రేపు పొద్దున్న నామినేటెడ్ పదవి ఇతనికి వచ్చింది అనుకోండి, ఇతను కొట్టిన దానికి ప్రతిఫలం దక్కి అంతే. అట్లాగే ఇప్పుడు ఆయన చంద్రబాబు ఇంటి మీదకి వెళ్ళింది జోగి రమేష్ మంత్రి పదవి వల్ల అట్లాంటి గిఫ్ట్ అయ్యి ఉండొచ్చు. ఒక వ్యూహం ప్రకారం ఫైర్ బ్రాండ్లను టార్గెట్ చేస్తున్నారా అన్ని పార్టీలు కలిసి? ఇప్పుడు అందులోకి జనసేన కూడా వచ్చిందని అనుకోవచ్చా? మన జోగి రమేష్ కానీ ఇప్పుడు పేరు నాని కానీ తెలుగుదేశం ఏం వ్యూహం ప్రకారం ఒక ఫైర్ బ్రాండ్లు ఏంటి అందరినీ కొట్టారు, దొరికినట్టు కొట్టారు. కాకపోతే ఇప్పుడు దారికి వచ్చింది, కొంచెం కంట్రోల్ అయింది చంద్రబాబు గారు గట్టిగా చెప్పిన తర్వాత. ఎందుకంటే దానివల్ల